విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ గ్రామంలో శుక్రవారం తెన్నేటి నరసింహమూర్తి ఇంట్లో జరిగిన దొంగతనంను పోలీసులు ఛేదించారు. శనివారం గజపతినగరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సిఐ జిఏవి రమణ మాట్లాడుతూ, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన తూముల దాలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మనకి గజపతినగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధుపాడ విలేజ్లో దొంగతనం జరిగిందని నిన్న మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెన్నేటి నరసింహమూర్తి అనే వ్యక్తి వాళ్ళేమో 2వ తారీఖున హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంటికి తాళం వేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసుకునేసరికి ఇంటి దొంగతనం జరిగిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఇంట్లో సుమారు 3 కేజీల వెండి వస్తువులు, అదేవిధంగా ఇతర వస్తువులు 2 కేజీలు, వాళ్ళ ఇంట్లో ఒక శాంసంగ్ టీవీ, అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఆనుకొని దగ్గరలో ఉన్న వాళ్ళదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, అందులో ఉన్న ఒక హుండీ దొంగతనం జరిగిందని, అందులో సుమారు 10,000 రూపాయలు ఉంటుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మా గజపతినగరం ఎస్ఐ గారు రామకృష్ణ, ఇంకొక రామకృష్ణ, సత్యనారాయణ వీళ్ళ 5గురు వాళ్ళ ఊర్లో ఇన్ఫర్మేషన్ అది కలెక్ట్ చేసి తూముల దాలయ్య అనే వ్యక్తి ఈ అఫెన్స్కి చోరీకి పాల్పడ్డాడని, ఆయనతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు జువెనైల్స్ 16 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా ఈయనతో ఈ అఫెన్స్లో పాలు పంచుకొని ఈ నేరం చేశారు. ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఒక గుణపం ద్వారా ఈ నేరం చేశారు. తర్వాత ఈ చోరీ సొత్తుని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మధుపాడ పాలదార చెరువు వద్ద వాళ్ళ ముగ్గురు పంచుకుంటే ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుండి ఇంటాక్ట్ చోరీ సొత్తు అంతా రికవరీ చేయడం జరిగింది. వారిని కోర్టులో హాజరుపరుస్తాం తదుపరి చర్య నిమిత్తం.